నీవెక్కడికి వెళ్తే అక్కడ నేను నీకు తోడుగా వచ్చి నిన్ను కాపాడి మరలా ఈ దేశానికి నేను తిరిగి తీసుకొస్తాను. నీతో చెప్పిన ఈ మాటలన్నీ కూడా నెరవేరేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. తల్లి గర్భంలో ఉండగానే యాకోబు పట్ల దేవుడు ఒక సంకల్పం చేశారు, ఒక ప్రణాళికను చేశారు. ఆ ప్రణాళికను దేవుడు ఆ స్థలమందు నూతన పరుస్తున్నట్లు, మరొక్కసారి యాకోబుకి అది గుర్తు చేస్తున్నట్లు ఆ వచనాలన్నీ మనం చదువుతాం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కు వీటన్నిటిని కూడా నీకు స్వాస్థ్యముగా ప్రసాదిస్తాను, భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా నీ ద్వారా నిన్ను బట్టి నీ సంతానాన్ని బట్టి అందరూ ఆశీర్వదించబడతారు, నేను అంతగా నేను ఆశీర్వదిస్తాను. ఇదిగో నీవెక్కడికి వెళ్ళినా నీ వెళుతున్న చోటెల్లా నేను నీకు తోడుగా ఉండి నేను కాపాడుతాను, మరలా ఈ దేశానికి తీసుకొస్తాను. నేను చెప్పినవన్నీ నీ జీవితంలో నెరవేరేంత వరకు నేను నేనేమాత్రం విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. మనకు యాకోబు చరిత్ర తెలుసండి. తన ఇంటిని విడిచి పారిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక చేతి కర్రతో మాత్రమే వెళ్ళాడు. సరే వాళ్ళ అమ్మ కానీ నాన్నగాని వెళ్ళి మేనమామ ఇంటికి వెళ్ళు, మీ మేనమామ కూతురుని పెళ్లి చేసుకుని వస్తావులే అని చెప్పి ఏదో సర్ది చెప్పి పంపించారు. మరి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కనీసం ఏదైనా కానుక తీసుకెళ్ళాలి కదండి. వాళ్ళమ్మరే ఈ పైసలు ఉంచు, నేను కుట్టుకెళ్ళి రమ్మంటేనే ఎవరినైనా అరే ఇది ఉంచురా, దారిలో ఏదైనా ఉపయోగపడుతుందేమో అని మన దగ్గర ఉన్న తమ్ముళ్ళకి ఇస్తాం. అన్న అక్కడ ఇది ఉంచు, ఈ 500 ఉంచు, ఈ 1000 రూపాయలు ఉంచు, అవసరం లేదులే అన్నంటే వెళ్ళరా బాబు, దారిలో ఏదైనా నీకు టక్కన అవసరమైతే ఎవరిని అడుగుతావని మనుషులు మనమే. తోటి సహోదరుడికి ఏదైనా అవసరం పడుతుందేమని సహాయం చేసి పంపిస్తాం కదా. ప్రైజ్ ది లార్డ్. మేము విదేశాలకు వెళ్తున్నప్పుడు నాకు తెలిసిన అన్న ఈ పైసలు ఉంచండి అంటారు. ఈ పైసలు అక్కడ పనికిరావు, అక్కడ డాలర్స్ పనికి వస్తుంది. అయినా ఉంచండి, దేనికో దానికి పనికి వస్తుంది. అప్పుడప్పుడు మీకు అక్కడ డబ్బు లేకపోతే దీన్ని మార్చుకున్నా మీరు అవసరం లేదమ్మా, ఈ డబ్బు అక్కడ పనికిరాదు, ఎయిర్పోర్ట్లో ఇస్తే ఇప్పుడు తీసుకుని నేను ఏం చేసేది, మార్చుకోవడానికి కూడా టైం లేదులేమ్మా అని అంటుంటే ఉంచండి, ఈ 200 ఉంచండి ఉపయోగపడుతుంది అంటారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు కదా, మరి ప్రేమ అభిమానంతో ఏదో అందిస్తారు, సహాయం చేస్తారు, మంచిది. మరి యాకోబుని సరే పెళ్లి చేసుకుని వెళ్ళి మీ మేనమామ కూతురిని పెళ్లి చేసుకోమని చెప్పి పంపించిన వాళ్ళు మరి ఉట్టి చేతులు వెళితే ఎవరు పిల్లని ఇస్తారు? ఉట్టి చేతులు వెళ్ళి నేను పెద్ద బలవంతుడిని, నేను శక్తిమంతుడిని అది ఇది అని చెప్తే ఎవరు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు? వాస్తవంగా ఆ రోజులో ఒక ఆడపిల్లని వివాహం చేసుకోవడం ఎదురు కట్నం ఇవ్వాలి కదండి. ఒట్టి చేతులతో అతన్ని పంపివేశారు. సరే వెళుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి తోచని పరిస్థితిలో ఉన్నాడు. భవిష్యత్తు ఎలా ఉంటుందో గురి గమ్యం తెలియని పరిస్థితి. నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది, నేనేమన్నా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా? దేవుడు నాకు చెప్పిన విషయాలేంటి, నా తల్లిదండ్రులు నాకు బోధించిన విషయాలేంటి, మా అమ్మ నాకు చెప్పిన విషయాలేంటి, కానీ నేను వెళుతున్న మార్గంలో జరుగుతున్న విషయాలేంటి, అర్థం కాని పరిస్థితి ఒకటి. రెండవదిగా తను వెళుతున్న చోట దేవుడు తోడుగా ఉంటాడా? ఆ రోజులో ప్రజల నమ్మకం ఎలా ఉండేదంటే, ఆ రోజులో కాదు ఈ రోజులో కూడా అంటారు, ఈ గ్రామానికి ఒక దేవత ఉంటుంది, ఆ గ్రామానికి ఒక దేవత ఉంటుంది, ఈ దేవత ఈ గ్రామాన్ని కాపాడుతుంది, ఆ దేవత ఆ గ్రామాన్ని కాపాడుతుంది. ఏమా దేవత మా ఊరికి వచ్చి కొంచెం సమస్యలుగా ఉంది, కొంచెం సాల్వ్ చేయకపోయి ఉంటే అప్పుడు ఆ దేవత అంటది నాకు ఇంతవరకే బార్డర్ వేసారనమాట, నేను ఇంతవరకే నా సంరక్షణ ఉంటుంది, అక్కడికి రావాలంటే మరి అక్కడ ఇంకొక ఆవిడ ఉంటుంది, ఆమె మా రిలేటివే, నేను వచ్చాను మరలా ఆమె ఊరుకోదు, ఆమె ఫీల్ అవుతుంది, కాబట్టి నా శక్తి ఇంతవరకే నా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, నేను ఇంతవరకే కాపాడతాను, వాళ్ళు అంతవరకే కాపాడతారనేది ఈనాడు కొందరికి ఉంది ఆ నమ్మకం, ఆనాడు ఉండేది. అందుకోసమే యాకోబు అంటాడు, ఇప్పుడు నేను దేశం విడిచి ఇంకొక దేశానికి వెళ్ళిపోతున్నాను, అక్కడ దేవుడు నాకు తోడుగా ఉంటాడా, అక్కడ దేవుడు నాకు సహాయం చేస్తాడా, ఇలా ఎన్నో ప్రశ్నలు. అందుకే దేవుడు ప్రత్యక్షమై యాకోబుతో అంటాడు, యాకోబు భయపడవద్దు, నేను ఒక దేశానికి ఒక రాష్ట్రానికి దేవుడు కాదు, నేను ప్రపంచానికి చక్రవర్తిని. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. నీవెక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా నీ పిల్లల ద్వారా భూమి యొక్క వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయని ఒక గొప్ప ప్రణాళికను చేశాడు. బైబిల్లో మన యోబు గ్రంథంలో చదువుతూ వస్తే భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరూ వచ్చి ప్రతిగానాలు చేసి పాటలు పాడారంట. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మనం పునాది వేసేటప్పుడు కొబ్బరి నూనె పోసి
వాళ్ళు కొబ్బరికాయ కొడతారు, మనం కొబ్బరి నూనె పోస్తాం, అంతేకా. వ్యత్యాసం ఏమని చెప్పండి. కొంతమంది అన్న కొబ్బరి నూనె పోయి ఏంటంటే కొబ్బరి నూనె కామన్ ఇక్కడ. అక్కడ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, మన ప్రార్థన వాళ్ళేమో కొబ్బరి నూనె పోస్తారు. మొత్తం మీద కొబ్బరికాయ అక్కడ మెయిన్ అనమాట. ఇది మన శంకుస్థాపన కార్యక్రమాలు. ప్రేమైన వర్లారా, మరి ఆనాడు భూమికి దేవుడు పునాది వేసినప్పుడు దేవదూతలందరూ దిగివచ్చి గాన ప్రతిగానాలు చేసినట్లు వాక్యాలు గ్రంథస్థం చేయబడి ఉంది. యోబు జీవితంలో దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నప్పుడు, యోబు జీవితానికి తన ఆశీర్వాదానికి ఒక పునాదిని దేవుడు నిర్మిస్తున్నప్పుడు దేవదూతలందరూ దిగి వచ్చి ఆ నిచ్చెన మీద ఎక్కుచున్నారు, దిగుచున్నారు, నిచ్చెన మీద ఎక్కుతున్నారు, దిగుతున్నారు, గాన ప్రతిగానం చేస్తుండగా యాకోబు జీవితానికి దేవుడు ఒక పునాది వేశాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. ఇదిగో ఈ ప్రణాళిక అంతా నెరవేరేంత వరకు, ఈ సంకల్పం నీ జీవితంలో నెరవేరేంత వరకు, యాకోబు నేను నిన్ను విడిచిపెట్టను. నీవు ఒకవేళ విడిచిపోతావేమో, నేను నిన్ను విడిచిపెట్టను. మనుషులు నిన్ను మర్చిపోతారేమో, నేను నిన్ను మరచిపోను. లోకలు మనుషులందరూ, అది బంధాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, కట్టుకున్న భార్య కావచ్చు, కాపురం చేస్తున్న భార్య భర్తలు కావచ్చు, కడుపును పుట్టిన పిల్లలు కావచ్చు, వాళ్ళు క్షేమంగా ఉన్నంత వరకు మనతో ఉంటారేమో. కానీ ఎక్కడైనా క్షేమం దెబ్బతీస్తుందంటే మనల్ని విడిచిపెడతారు, మనకు దూరం అయిపోతారు. దగ్గరగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఓలా ఉంటుంది, దూరం అయిపోయినప్పుడు వింతగా మాట్లాడుతుంటారు, విచిత్రంగా మాట్లాడుతుంటారు. అసలు ఆ వ్యక్తితో మనకేం సంబంధమే లేనట్టు, ఆ మనిషితో ఏం పట్టింపే లేనట్టు, ఆ మనిషి మనకు తెలియనట్లు నటించే వాళ్ళు కూడా లేకపోలేదు. అసలు ఆళ్ళకు మనకు అసలు ఏ బంధం లేనట్టు, ఏ స్నేహం లేనట్లు, ఏ సహవాసం లేనట్లు మాట్లాడేవాళ్ళు కూడా ఒకవేళ లేకపోవచ్చు అండి. లోకంలో ఉంటారు. దేవుని బిడ్డలారా, ఎవరు విడిచినా, ఎవరు మరిచినా యుగ సమాప్తి వరకు నా దేవునికి తోడుగా ఉండి నిన్ను విడువడు, ఎన్నడు ఎడబాయడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అసలే ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడంటే లాబాను దగ్గరికి వెళ్తున్నాడు. లాబాను అనే మాటకు అర్థం ఏంటంటే తెలుపు. పేరులోనే తెలుపు ఉందండి, బతుకంతా నలిపే. పేరే తెలుపు, తెల్లనివాడు. పేరే తెలుపండి, పేరే తెల్లనివాడు, కానీ బ్రతుకంతా నల్లనివాడు. ఆ నల్లని స్వభావం కలిగిన చీకటి సంబంధమైన మనిషి దగ్గరికి ఆయన వెళుతున్నాడు. తన బ్రతుకు ఎలా ఉంటుందో అని భయపడుతుంటే భ్రమపడొద్దు, భయపడవద్దు, కలవరపడొద్దు. నీ వెళ్ళిన ప్రతి స్థలంలో వచ్చి నేను నిన్ను కాపాడుతాను. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి ఈరోజు మొదలుకొని నీ వెళ్ళే ప్రతి స్థలంలో నా దేవునికి తోడుగా వచ్చి నిన్ను కాపాడునుగాక. నీతో చెప్పిన ఎన్ని నెరవేరేంత వరకు దేవుడు నేను ఏమాత్రం విడిచిపెట్టడు, నిన్ను మరచిపోడు. ఆమేన్.